this is your living catch and you gone. What's the fire? Excuse me, is this a cockfight? What's the cat manufacturing you to form goes a hack and you gone. కోడి పందాలని ఇంగ్లీష్లో చెప్తున్నాడు తింగరాదవా. That means it's a cockfight. కాక్ ఫైట్ కాదా, పుంజు ఫైట్. Yeah, it's the same thing. Punju cock, punju, you know. కాక్ కాదా, Huh? నెమలి. నెమలి? మరి పింఛం ఎక్కడ? పైపన్ను పైపన్ను పైపన్ను. Hey man, this is a Corvette Sorry. hat. బంగారు గడి నెమలి పందానికి వచ్చేసిందిరా. మూతి మీద మీసం, రొమ్ములో రోసం ఉన్న మగోడు ఎవడన్నా సరే ముందుకు వచ్చి పంది వేసుకోవచ్చురా. 2 లక్షలు. నీ అయ్య టెంకి 20 లక్షలు కోసి పందెం దమ్ముందా? రారా చూసుకుందాం. దా మామూలు దగ్గర పెట్టి. అదే దా బాలరాజు గారు అమ్మని కుదరొచ్చాడు. నువ్వెవడరా? అసలు దమ్ముడు ఆటి పెట్టుకో. బాబోయ్ చూశాడు. అంత గట్టిగా పట్టుకున్నా వెంటనే పిల్లి పిత్ర నాయాల. పిల్లి పిత్రి? వదలరా. Sir, what is this పిల్లి పిత్రి? పిల్లి పిత్ర నాయాల. అంతా ఓళ్ళు తీస్తా. తోలు తీరిందా? ముసలోడు గట్టి కొడతాడని తెలిసిందా? 2 లక్షలు ఏవరా? ఉన్నావా? తాత, నేను నువ్వు కాబట్టి కొట్టుకో. వాళ్ళ డబ్బులు పంపిస్తే నలుగురు తాత. పోలీస్! పోలీసా? పోలీసా? ఆటి పట్టుకో. ఎక్కడికి పారిపోతావరా? ఎక్కడికి? తీసుకెళ్ళండి. అందరిని జీపెక్కించండి. ఎవరు వచ్చి చెప్పినా వదలకూడదు. సంక్రాంతి పండగంటే పంట ఇంటికొచ్చి రైతులు కూలీలు కలిసి చేసుకున్న సంబరం రా. ఈ పనికిరాని ఎదవలు కోడి పంద్యాలు పేకాట అని పండగని పెంట చేసేసారు. చెత్త ఎదవలు, చెత్త. ఎదవలంతా ఇంతే బా. రాయ్! ఎవడ్రా గాలి తీసిందే? దమ్ముంటే ముందుకు రండి రా. ఎవడ్రా నువ్వు? ఎవరు తాలూకు? అది అవును, ఈ ఊళ్ళో ఎప్పుడు నేను చూడలేదు. కోడి పందాలు ఆడటానికి లేదు, వచ్చావా? లేదు, లేదు. చూడటానికి వచ్చావా? మిస్టేక్. ఏంటి? So I came to learn agriculture, sir. తెలుగు రాదా? Agriculture. భాషనా? వ్యవసాయం నేర్చుకోవడానికి వచ్చాను సార్. వ్యవసాయం నేర్చుకుంటావా? నేర్చుకో. సో బైక్. ఏంటంటే బాబు ఆదానిక దోళ్ళలాగా పొమ్మన్నాడు కదా. సార్ మీరు ఆగండి, మీకేంటి మధ్యలో? సార్ 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 తొక్కలో బతుకు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇలాంటి వాడి కడుపును పుట్టాను. బంగారి నాన్న పట్టుకుని ఏంట్రా మాటలు? తొక్కలో నాన్న నువ్వు చేసిన ఏదో పనికి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా కొడుకు కనుక ఊళ్ళో ఉండనిచ్చాడు. అంటే బాబాయ్ ఉండి మాత్రం ఏం పీకుతున్నావంట? కోడి పందాలు ఆడేవాడు, పేకాట ఆడేవాడు ఎలా బతకాలి? పెళ్లి చేయమను, కట్నం డబ్బులతో బతికెట్టాను. ఇలాగే రంకిలేసి ఎప్పుడో టపీ మరిపోతాడు. అప్పుడు కొడుకుగా పిండం పెట్టాల్సింది నేనే. కొంచెం పశువులు పెట్టే పిండం నాకు అక్కర్లేదురా. కనీసం చచ్చిపోయే ముందు ఒక రోజున మనిషిలా బ్రతకమని చెప్పాడికి. ఓటర్ లిస్టు పేరుండడం ముఖ్యం కాదురా, చరిత్రలో మనకంటూ ఓ పేజ్ ఉండాలి. సూపర్బ్. వన్స్ మోర్ సార్. సార్ హలో, ఏంటి చూస్తున్నారు? హెల్ప్ చేయండి.
minutes అమ్మా. స్వీట్ లేదు ఆర్డర్ తప్ప ఏదో బెళ్ళ పొలదు వచ్చేసాడు ఇప్పుడు ఇంకా ఈ వంతెన చేసామని ఎప్పుడో చెప్పారు కదా ముసలోడా సార్ ముసలోడు ఏంటి సార్ పాప ఇక్కడ ప్లీజ్ కమ్ బ్యాక్ సార్ ఇవ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ వస్తున్నారు అలాగే ఉండు బాబు జాగ్రత్త జాగ్రత్త బాబు డోంట్ వరీ పాప ఓకే డౌన్ 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 తెలుగులో చెప్పొచ్చు కదా కిందకి వదలండి అలా చెప్పు కిందకి ఎస్ స్లోగా జాగ్రత్త చచ్చిపోయామనుకున్నాను భయపడిపోయాను నాన్న మొత్తం దానికి అసలు చెట్టు దాని పైకి తీసుకెళ్ళండి. అయిపోయింది కదా వదిలే రా మంచినీళ్ళు రా. తప్పండి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి దిష్టి ముక్కలైపోవాలి, చెక్కలైపోవాలి. ఇదిగో అబ్బే అమ్మమ్మ రమ్మంటుంది ఇక్కడ వచ్చి నించో. ఈ రోజు శనివారం అమ్మమ్మ మాట్లాడదు, నేనే స్పీకర్. నేను చంద్రశేఖరరావు గారి అబ్బాయిని మీ మనోడు నాన్నమ్మ రేయ్! ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు ఎవరు అని అడుగుతుంది ముసల్ది. అమ్మమ్మ మౌనవ్రతం అయినా ఆరాలు తీయడం ఆపదు బేబీ గారు. ఫారెన్ అబ్బాయి లండన్ నుంచి వచ్చాడు. మన దగ్గర వ్యవసాయం నేర్చుకోవడానికి కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటాడు. మేపండి మేపండి అయినాళ్ళకి ఆకుల్లో కానాళ్ళ కంచాల్లో పెట్ట మనకు అలవాటే కదా నువ్వు వెళ్ళరా ఒరేయ్ నిన్ను వీధి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. ఇదిగా అబ్బాయికి పైన గది చూపించి ఏర్పాట్లు చేయాలి. అలాగే మామయ్య గారు మగమాట పడకు, ఇది నీ ఇల్లే అనుకో. ఆ? ఆ, పేరేమన్నా? అభి ఐ మీన్ అభిరామ్ రామ్. సరే రామ్ నైస్ గుడ్ మార్నింగ్ సార్ ఐ మీన్ సుప్రభాతం శుభోదయం. శుభోదయం ఎంత ఎదిగినా ఎంత దూరంలో ఉన్నా మూలాలు మర్చిపోకూడదు. షూర్ గురుజీ కర్రాట కర్రసాము. అదే నేర్చుకోవచ్చా దెబ్బలు తగులుతాయి. నో పెయిన్ నో గెయిన్ గురుజీ ఆ? ఓ ఐ మీన్ నొప్పి తెలియందే ఇది నేర్చుకోలేం కదా ఓ నమస్తే గురుజీ కర్రసాములు నమస్కారం పెట్టే పద్ధతి ఇది కాదు. ఓ మరి ఎలాగా నారాయణ పిత్రగాడు చూడగానే పట్టేశాడే నాకే 15 రోజులు పట్టింది. ఈడెవడో మామూలు బ్లేడ్ కాదండి, ఏక సంతాగ్రాహి. తెలుగులో ఏమంటారండి? తెలుగేనా?
గురుజీ కొట్టు. గురుజీ గెట్ రెడీ. నిన్ను ఎలా కొట్టాలో నువ్వే నేర్పించుకున్నా అనమాట. బాగా నేర్పించు. ఇటు కొడతాడు. గురుజీ ఆయన సత్య వసీ హాయ్ సత్య. హాయ్ చిరుమామ తాతయ్య మీరు ఎంతమంది పిల్లలు? మేము ఇద్దరు సార్, ఒక చెల్లి. రా. అవును, లండన్లో మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అంటే ఆయన ఏంటి? డాక్టర్ సార్. ఏయ్! ఓరి ముసలోడు ఇక్కడ కూడా వచ్చాడు రా. పదండి, పదండి. వాడు కనిపిస్తాడు. ఏయ్! చంపేద్దాం. తాగుబోతు ఎదవ, తాగుబోతు. పని పాట లేదు. గురుజీ ఇదేదో పాత హాస్పిటల్లో ఉంది, అలా వదిలేసారేంటి? ఆ? ఇందులో ఉండాల్సిన వాడు దీని గృహప్రవేశం రోజే చచ్చిపోయాడు. అమ్మ తాతోయ్. ఎరా, అందరూ గుంపు కట్టేశారు, ఏమైంది? ఏయ్! ఆపండ్రా! ఆపండి! నువ్వా? ఏంట్రా, ఏం చేస్తున్నారు ఇక్కడ? జనాల్ని వేసుకొచ్చేస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? అయినా ఊర్లో గొడవలన్నీ నీకెందుకు? కోడి పందాలు కాదు ఇక్కడ, గవర్నమెంట్ మ్యాటర్ ఇక్కడ. ఏలెట్టనుకో. ఆగండి! ఆగండి! పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకో. రేయ్, నువ్వు ఆగరా. ఆగమంటుంటే నీకెందుకు రే గొడవంతా? ఆ? నీకెందుకు? నేను మాట్లాడుతున్నానుగా. తప్పు అయిపోయింది తాత. తాగుపోతుందవా, మాట్లాడటం తెలీదు. అది సరే, ఏం జరుగుతుందిరా ఇక్కడ? గుడ్ మార్నింగ్ తాతగారు. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుగుడికి ఏం పోయే కాలం వచ్చిందిరా? మనకంటూ ఒక భాష ఉందిగా, తెలుగులో ఏడు. తెలుగులో పవర్ కొంచెం తక్కువగా ఉంటుందని ఇంగ్లీష్లో ఏడుస్తున్నాను తాత. ఏయ్, దీన్ని తెలుగులో ఏమంటారు రాజా? ప్రత్యేకార్థక మండలి. తెలుగులో రాజా. ఇది తెలుగేనయ్యా. తాతగారు తెలుగు కొంచెం కష్టంగా ఉంది, టోటల్ గా సెజ్ అనుకుందాం. హలో, ఈ ఊళ్ళో సెజలు సెక్షన్లు చల్లవు. పండని పొలాలు ఏమైనా చేసుకోండి, పండే పొలాలు మాత్రం వ్యవసాయానికే వాడాలని ఈ చుట్టుపక్కల రైతులందరి చేత మా బావ తీర్మానం చేయించాడు. కాదు రూల్స్ సెక్షన్ అన్నావు అనుకో, ఈ ఊళ్ళోంచి నల్లగూడుతో వెళ్ళవు. అర్థమైంది కదా? బయలుదేరు. మీ నాన్న ఒకసారి కనపడమని చెప్పు. అలాగే తాత. వస్తాను తాతగారు. ఏయ్, రా, రా. మాధవాయ నమః, గోవిందాయ నమః, పుండరీకాక్షాయ నమః. ఈ ఫోటోలో ఉన్నది ఎవరమ్మా? నీకు పెద్ద మామ అవుతాడమ్మా. బేబీ, వస్తున్నానండి. ఇడు అప్పుడే అన్ని పడిచాడు మాయ గారు. వద్దురా. వయసు అయిపోయింది కదా, కుర్రోళ్ళతో పెట్టుకుంటే పరువు పోతున్నాను భయపడతానులే. నోరు మీద నాయన. అది అబ్బా, పౌరుషం వచ్చేసింది ముసలోడికి. 10కి 100 కోసి బంధం. ఇక్కడ ఎవడన్నా రెడీనా? తోలు తీరిందా? తెర మీద కాదా, నెత్తి మీద కొట్టు, దరిద్రం వదిలిపోతాయి. బంగారు గారు మీరు ఊరుకోండి, మిస్ అయిపోయింది. ప్లీజ్
కాదు తలకి తలకి మావయ్య అర్థం తీసుకోండి అర్థం చేసింది తాతగారు మీరు తప్పుకోండి ఏంటి గురించి ఒక్క దెబ్బ కూడా పట్టలేదు సేమ్ సేమ్ గురించి ఎవడి ఎవడి చెప్పారు నాన్న వదిలే నాన్న సత్య వెనక్కి రా. ఏంటి గురించి బాగా ఆయాసపడుతున్నారు కొంచెం బాగుదావా నా దగ్గర నేర్చుకొని నా మీద కలుదుతావా ఇంకా ఆపేదాం వంగేర్ గారు అన్నట్టు మీకు వయసు అయిపోయింది పాపం పసుపు తీసుకురా థ్యాంక్ యూ చెప్పాను కదరా నాతో పెట్టుకోవద్దని. మీరు బ్రహ్మాండం గురుజీ గురుజీ నన్ను క్షమించండి ఏరా అంటే అంత గొప్ప అయిన ఫోటో నేను పగలు కొట్టేశాను కదా అచ్చయ్ ఎవడు చెప్పాడు గొప్పడని? గురుజీ ఇంతమంది గొప్ప ఫోటోల మధ్య ఆయన ఫోటో పెట్టారంటే డెఫినెట్గా ఆయన కూడా గొప్పడే అనుకున్నాను రేయ్ తీసేయండి అక్కడి నుంచి. ఏంటి బాబు గారు మా అందరి బాధని తీర్చవయ్యా